కుందేలు సమయస్ఫూర్తి. ఒక ఉద్యానవనంలో అనేక కుందేళ్లు నివసిస్తున్నాయి. ఆ కుందేళ్ల రాజు పేరు శశివదనుడు. కుందేళ్ల నివాసం ప్రక్కనే ఒక అందమైన చెరువు ఉంది. అందులో నీళ్లు చాలా తియ్యగా ఉంటాయి. ఈ విషయం తెలిసి ఒక ఏనుగుల మంద ఎక్కడి నుండో వచ్చి ఆ సరస్సులోని నీళ్లు తాగడం ప్రారంభించాయి. ఏనుగుల మంద కాళ్ల క్రింద పడి అనేక కుందేళ్లకు ప్రమాదాలు జరిగేవి. ఈ ప్రమాదాన్ని తెలుసుకుని కుందేళ్ల రాజు శశివదనుడు చాలా బాధపడ్డాడు. ఈ విషయమై కుందేళ్ల రాజు శశివదనుడు తన సహచరులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, మిత్రులారా, ప్రతిరోజు అనేక కుందేళ్లను ఏనుగుల పాదాల క్రింద నలిగి ప్రమాదానికి గురవుతున్నాయి. ఇదే విధంగా కొంతకాలం కొనసాగితే మన జాతి తగ్గిపోతుంది. కాబట్టి అందరూ ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా తిరగకుండా మారుమూల నక్కి ప్రమాదం జరగకుండా కాపాడుకోవాలి అని సూచించాడు. ఎలాగైనా మంచి ఉపాయం ఆలోచించి ఏనుగుల బారి నుండి తన జాతిని కాపాడుకోవాలని శశివదనుడు భావించాడు. ఏనుగులు చాలా బలమైనవి కావడం వల్ల వాటిని కుందేళ్లు ఎదుర్కోలేకపోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతిరోజూ కుందేల పిల్లలు ఏనుగు కాళ్ల క్రింద నలిగి ప్రమాదానికి గురవుతున్నాయి. ఒకరోజు చీకటిపడే సమయానికి ఏనుగుల గుంపు చెరువు వద్దకు వచ్చాయి. ఆ సమయంలో కుందేలు రాజు శశివదనుడు పూలు, పండ్లు పట్టుకుని తన అనుచరులతో అక్కడ నిలబడి ఉన్నాడు. కుందేళ్లు అక్కడ ఎందుకు నిలబడి ఉన్నాయో ఏనుగులకు అర్థం కాలేదు. కుందేళ్ల రాజు శశివదనుడు ఏనుగులను ఎప్పుడూ చూడనట్లు మాట్లాడుతూ, మీరెవరు? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వినగానే ఏనుగుల రాజుకు కోపం వచ్చింది. మేమెవరో నీకు తెలియదా? ఈ అడవికి రాజులం. నా పేరు గజరాజు అంటూ ఏనుగుల రాజు ఢీంకరించాడు. ఆ మాటలు విన్న కుందేళ్ల రాజు జాలిగా మొహం పెట్టి, అయ్యా, తమరేనా గజరాజు? నిన్న మా రాజు అయిన చంద్రదేవుడు కలలో కనిపించి అనేక విషయాలు చెప్పాడు. మీరు ఈ సరస్సు జోలికి వచ్చినా, కుందేళ్లకు ప్రాణహాని కలిగించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్పాడు. మీరు ఈ చెరువు వద్ద మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, మీ కాళ్ల క్రింద కుందేలు పిల్లలు నలిగి ప్రమాదానికి గురవుతున్నాయని, అందుకుగాను మిమ్మల్ని శిక్షించడానికి ఈవేళ మా చంద్రరాజు ఇక్కడికి వస్తున్నట్లు చెప్పాడు. అందువల్ల మేమంతా మా రాజుకు స్వాగతం పల్కాలని ఇక్కడ పూలు, పండ్లతో నిలబడి ఉన్నాము అన్నాడు కుందేలు రాజు శశివదనుడు. ఆ మాటలకు ఏనుగుల రాజుకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఎక్కడ మీ రాజు? అంటూ ఘీంకరిస్తూ ప్రశ్నించాడు. అందుకు శశివదనుడు బదులిస్తూ, గజరాజా, మా రాజు మీలా ఈ లోకంలో ఉండడు. ఇంద్రుడి కొలువులో ఉంటాడు. మరి కొద్దిసేపటికి ఈ కొలనులోకి వచ్చి అందరికీ కనిపిస్తాడు, చూడు అన్నాడు. ఆ రోజు పౌర్ణమి కావడంతో నిండు చంద్రుడు ఆకాశంలో కనిపించాడు. దాని ప్రతిబింబం నిశ్చలంగా ఉన్న చెరువు నీటిలో స్పష్టంగా కనిపించసాగింది. అప్పుడే ఉదయించిన చంద్రుడు కావడంతో ఎరుపు వర్ణంలో కనిపించాడు. కుందేలు రాజు ఆ ఎర్ర చంద్రుని ఏనుగుల రాజుకు చూపిస్తూ, చూడు గజరాజా, ఇతనే మా రాజు. మీపై కోపంతో అతని మొహం ఎంత ఎర్రగా ఉందో చూడు. కోపంతో రగిలిపోతున్న మా రాజు తన ఆయుధాలతో మిమ్మల్ని బంధించాలనుకుంటున్నాడు అని అన్నాడు. ఈ నీటిని తాకితే మీ చంద్రదేవుడు ఏం చేస్తాడో చూస్తాను అని ఏనుగు కదలకుండా నిశ్చలంగా ఉన్న నీటిలో తొండాన్ని ముంచి కొన్ని నీళ్లను తన శరీరంపై పోసుకుంది. వెంటనే చెరువులోని నీళ్లు కదలడంతో అనేక చంద్రబింబాలు కనబడినాయి. చూశావా, మా చంద్రరాజుకు కోపం వచ్చింది అన్నది కుందేలు. ఆ మాటలు విని గజరాజు వెనక్కు జంకాడు. మిత్రమా, ఇన్ని రోజులు ఏదో తెలియక పొరపాటు చేశాము. ఈ రోజు నుండి మా వల్ల మీకెవరికీ ఎటువంటి ప్రమాదం జరగదు. దయచేసి మీ రాజును శాంతించి మమ్మల్ని క్షమించమని చెప్పు అని ప్రాధేయపడ్డాడు గజరాజు. తన ఉపాయం విజయం సాధించడంతో కుందేలు రాజు శశివదనుడు మనస్సులోనే ఆనందించాడు. మీరు చెప్పిన మాటలను మా రాజుతో చెప్పి వస్తాను. మీరంతా చెరువుకు దూరంగా వెళ్లి నిలబడండి అన్నాడు కుందేలు రాజు. శశివదనుడు చెప్పినట్లే ఏనుగులు దూరంగా వెళ్లి నిలబడ్డాయి.
కుందేలు రాజు కొద్దిసేపు చంద్రునితో మాట్లాడుతున్నట్లు నటించి ఏనుగుల రాజు వద్దకు వచ్చింది. మీరంతా ఈ వనాన్ని విడిచి వెళ్ళిపోవాలి. నీళ్లు తాగడానికి ఈ సరస్సుకు ఇకపై రాకూడదని అని మాట ఇస్తే మా రాజు కోపం తగ్గుతుంది అని అన్నాడు శశివదనుడు. గజరాజు అందుకు అంగీకరించాడు. కొద్దిసేపటికి చంద్రుడు ఎర్ర రంగు నుండి తెల్ల వర్ణంలోకి మారి చక్కటి వెన్నెలను కురిపించసాగాడు. చెరువులో నీళ్లు కూడా కదలకుండా ఉండటంతో చంద్రుని ప్రతిబింబం గజరాజుకు స్పష్టంగా కనిపించింది. చూశావా గజరాజా, నువ్వు మాట ఇవ్వడంతో మా రాజు ప్రసన్నుడయ్యాడు. కోపోద్రేకమైన ఎరుపు వర్ణం నుండి ప్రశాంతమైన తెల్లని వర్ణంలోకి మారిపోయాడు అని శశివదనుడు చంద్రుని ప్రతిబింబాన్ని చూపించాడు. గజరాజు తన తొండంతో చంద్రుని ప్రతిబింబానికి నమస్కరించి తన సహచర ఏనుగులతో కలిసి వెళ్లిపోయాడు. శశివదనుడి ఉపాయం వల్ల కుందేళ్లకు ప్రమాదం తప్పింది. అవి హాయిగా జీవించసాగాయి. నీతి: శారీరక బలం లేకపోయినా మేధాశక్తి ఉంటే ఉపాయంతో ఎటువంటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. థాంక్యూ ఫర్ వాచింగ్. ఇంకొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాము. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ తెలుగు వెలుగు.